సార్ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు అయిపోయింది. ఇక ఎన్నికలు వచ్చేసినాయి. ఎన్నికల హడావుడి కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో. సో మరి ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఒకటి గమనించాలా. గ్రామీణ భారతావనిలో రైతాంగానికి ఐటీ అనే సిరి సంపదను సృష్టించి ఈ రాష్ట్ర అభివృద్ధికి రైతుల కష్టాలను తీర్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు కావాలో, అడ్డగోలుగా ప్రజావేదికలు పోలవరాన్ని కూల్చివేసిన జగన్ కావాలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ఎన్నికల్లో తెలుసుకోవాల్సిన మెయిన్ విషయం. సిరి సంపద సృష్టించే వ్యక్తి కావాలా, ఉగ్రవాది ఆర్థిక ఉగ్రవాది కావాలా అనేది తెలుసుకోవాల్సింది మన మీద ఉంది, మన జాతి తెలుగు జాతి మీద ఉంది. అది మనం నిర్ణయించుకొని రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చేసి మన రాష్ట్రాన్ని, మన పోలవరాన్ని, మన అభివృద్ధి పరంలో నడిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారికి అవసరంలా, మనకు కావాలా. అవన్నీ చేయగలిగే వ్యక్తి, సంపద సృష్టించి చేయగలిగిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. సార్ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఆర్థిక ఉగ్రవాది అని జగన్మోహన్ దాదాపు 11 నుంచి 12 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారని చెప్పి ఈరోజు ప్రచారం నడుస్తూ ఉన్న పరిస్థితి. అప్పులు తీసుకొస్తూ ఉన్నారు. మరోపక్క మద్యం మీద, ఇసుక మీద అత్యంత ఆదాయం ఈరోజు రాష్ట్రానికి సమకూరుతూ ఉన్న పరిస్థితి. ఇంత ఉన్నా సరే కేవలం పథకాల వరకే ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ మరి జీతాల విషయానికి వచ్చేసరికి 1వ తారీఖున టెన్షన్గా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఏది సంపద ఎక్కడుంది? మన సంపద సృష్టి ఎక్కడ ఉంది? ఇదే రాష్ట్రంలో సంపద సృష్టిస్తేనే కదా మనకి వనరులు వచ్చేది. అది లేనప్పుడు నువ్వు అప్పులు తెచ్చి జనానికి పంచి ఈ రాష్ట్రాన్ని అగోద్ది పాలు చేయడం తప్పించి నీకు ఏం చేస్తావు? ఈ రాష్ట్రానికి ఒక కంపెనీ రాగలిగావా? కనీసం ఒక కాలువ తేగలిగావా? పోనీ ఏదన్నా కృష్ణా పశ్చిమ డెల్టా, కృష్ణా తూర్పు డెల్టాలు ఉన్నాయి, వీటిలో ఒక్క పూడిక తీసావా నువ్వు? నీకెందుకు ఓటేయాలనేది నేను అడుగుతున్నా. నీకెందుకు ఓటేయాలి? ఈ కారణం చెప్పి నాకు ఓటే నేను అడగమనండి. అతని దగ్గర అడిగే శక్తి లేదు, సామర్థ్యం లేదు. ఈరోజు ఉద్యమాలు ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, మున్సిపల్ ఉద్యోగులు కానీ, ఈవెన్ ఈరోజు పంచాయతీ సర్పంచులు కూడా నిధులు లేవు, మాకు నిధులు కేటాయించండి బాబు అంటూ కూడా వేడుకుంటున్న పరిస్థితి. మరి ఈ డబ్బులని ఏమైపోతున్నట్టు? తెచ్చిన డబ్బు కానీ, వస్తున్న డబ్బు కానీ? నువ్వు పథకాలకు ఎంత ఖర్చు పెట్టానంటున్నావు? 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టానంటున్నావు. ఎవరికి ఇచ్చావు? ఎంతమందికి ఇచ్చావు? శ్వేతపత్రం విడుదల చేయి, అందరూ తెలుసుకుంటారు ప్రజలు. అప్పుడు తెలుసుకో, నీకు ఓటేయాలో లేకపోతే వేరే వాళ్ళకి ఓటేయాలో ప్రజలు ఆలోచించుకుంటారు. నువ్వు ఏమీ చేయలేవు, నీ వల్ల ఏమీ కాదు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేవు. ఎంతో మేధో శక్తి ఉన్న యువకుల్లో ఎంతో మేధో శక్తి ఉంది మన జాతిలో, తెలుగు జాతిలో. వాళ్ళందరినీ నువ్వు నిరుత్సాహపరిచావు. నీకెందుకు వేయాలి ఓటు? నీకెందుకు వేయకూడదో 796 కారణాలు ఉన్నాయి. నీకెందుకు వేయకూడదో ఓట్లు? చంద్రబాబు నాయుడు గారికి ఓటు ఎందుకు వేయాలో 100 కారణాలు ఉన్నాయి. కాబట్టి తెలుగు జాతి మీరందరూ సంపద సృష్టించే వ్యక్తిని ఎన్నుకుందాం. రాబోయే ఎన్నికల్లో మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుందాం. కాబట్టి నిర్ణయించుకోవాల్సిన ప్రజలే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటూ తెల్లారు లేచిన దగ్గర నుంచి 170 స్థానాలు మేమే గెలవబోతున్నాం అని చెప్పుకుంటున్న పరిస్థితి. ఈరోజు ఎమ్మెల్యేలని మార్చుకుంటూ కొత్త వాళ్ళని తెర మీదకి తీసుకొస్తూ తను చెప్పిందల్లా చేసిన వాళ్ళనేమో ఈరోజు పక్కన పెట్టేసిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? తెలుగు జాతి ప్రజలు ఎమ్మెల్యేలు మార్చమంటే నిన్నే మారుద్దాం అనుకుంటున్నారు. అసలుకి నిన్నే తీసేద్దాం అనుకుంటున్నారు. ఇంకా నువ్వు ఎమ్మెల్యేలు మారిస్తే ఉపయోగం ఉంది? ప్రజలు డిసైడ్ అయిపోయారు. నిన్ను మార్చడానికి 2024 ఎలక్షన్లో నిన్ను మార్చడానికి ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇక నువ్వు ఎంతమంది ఎమ్మెల్యేలు మారితే ఉపయోగం ఏముంది? నిన్ను ఆల్రెడీ డిసైడెడ్. వై నాట్ 175 కాదు, వై నాట్ పులివెందుల కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. తప్పకుండా గెలుస్తాం. ఇప్పుడు ఈ పులివెందుల్లో ఎవరైతే తెలుగుదేశం తరఫున ఇన్ఛార్జ్గా ఉన్నారో బీటెక్ రవి గారు, ఈరోజు బ్రదర్ అనిల్ శర్మిల గారి భర్తతో దిగిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అవి వాళ్ళకి ఏదన్నా కుటుంబ మిత్రత్వం ద్వారా కానీ ఏదో వారి కుమారుడు పెళ్లికి ఆహ్వానించడం కానీ జరిగి ఉండొచ్చు. అంటే ఇప్పటికే షర్మిల కాంగ్రెస్లోకి వెళ్తున్నారు, కాంగ్రెస్ తరఫున రాష్ట్ర బాధ్యతలు స్వీకరిస్తారు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ నడుస్తాం. ఒకవేళ కాంగ్రెస్ పుంజుకుంటే అది వైసీపీకి నష్టం అనేది చాలా క్లియర్గా జనాలకి తెలుసు. ఇప్పుడు టీడీపీ తరఫున కూడా ఇలా బ్రదర్ అనిల్ వచ్చి టీడీపీకి వ్యక్తిని కలవడం అనేది పెద్ద చర్చనీయాంశమైన అంశమే కదా. నేను ఇందాకే ఒక వార్త విన్నా, విజయసాయి రెడ్డి గారి బావగారు ఎవరో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంట. బ్రదర్ అనిల్కి చేరినా మనం ఆశ్చర్యపోవక్కర్లా. విజయసాయి రెడ్డి గారి బావగారో బావమద్దో చేరుతుంటే ఇక బ్రదర్ అనిల్ ఎంత?
ఆయన కూడా చేరొచ్చు తెలుగుదేశంలో, తప్పేం లేదు. ఇది తెలుగుదేశం పార్టీ అనేది ఒక సముద్రం. ఆ సముద్రంలో ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది పోతుంటారు. దాని గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఫైనల్ ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఈసారి ఎన్నికలు? ఎందుకంటే లోకేష్ 160 స్థానాలు ఖచ్చితంగా గెలవాలి అంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన మైత్రితోటి ఈ రాష్ట్రంలో 175 సీట్స్ తెలుగుదేశం పార్టీ గెలిచిద్ది. ఇప్పుడు సంతనూతలపాడు ఈరోజు ఇక్కడ వేమూరు నుంచి మేరుగు నాగార్జున అనుకుంటా ఈరోజు మీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఇచ్చిన పరిస్థితి ఏంటి? అసలు అక్కడ ఎట్లా ఉంటుంది పరిస్థితి? తెలుగుదేశం పార్టీ నేను గత 2 సంవత్సరాల నుంచి నేను కొంచెం యాక్టివ్గా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో పాల్గొంటున్నాను. ఈ 2 సంవత్సరాల నా అనుభవంలో సంతనూతలపాడు చాలా సంవత్సరాలైంది తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచి. నా మండలంలో విజయ్ కుమార్ గారికి 7,000 నుంచి 8,000 మెజార్టీ తెప్పించే బాధ్యత మేము తీసుకున్నాం. మేము అఖండ మెజార్టీ తోటి బిఎన్ విజయ్ కుమార్ గారిని గెలిపించుకొని నారా లోకేష్ బాబుకి కానుగ్గా మేము ఇవ్వదలుచుకున్నాం, ఇస్తాం. ఇది ఓపెన్. ఎక్కడో నియోజకవర్గంలో ఉన్న వ్యక్తిని మీ నియోజకవర్గాన్ని తీసుకొని ఎవరు వచ్చినా ఉపయోగం లేదు సార్. అసలు జనమే జగన్ తీసేస్తుంటే ఇక వీళ్ళెంత? ఇప్పుడు మెరుగు నాగార్జున ఎంత, లేకపోతే ఆదిమూలపు సురేష్ వీళ్ళెంత? జగన్నే తీసేస్తున్నాం ప్రజలు. వీళ్ళెవరిని పట్టించుకోరు ఎవరు.